నేనైతే ఫస్ట్ టైం చూసాను. చాలా బాగా అనిపించాయి బ్యాంగిల్స్ అనేవి. చూడండి ఇలా ఉంది వైట్‌లో అయితే. బాగున్నాయంటే అసలు లాస్ట్ వెళ్ళాలి, వీడియో చేయాలి అని అనుకున్నప్పుడు పాయిజన్ అయిపోయింది. స్టమక్ పెయిన్, ప్లెయిన్ శారీస్ మీదకైనా రేట్ ఆఫ్ ద థింగ్ అనేది ఇదే అవుతుంది అని అనుకుంటున్నారు. ఏదో చూసాను ఫ్రెండ్స్, సేమ్ ఇలాంటివే 150, 160 మీకు అవుట్ సైడ్ ఉన్నాయి అంటే ఇలాంటివి యూజ్ చేయండి. అలా అని చెప్పి ప్లాస్టిక్ కూడా కాదు. కింద చూడండి ఇలా వస్తుంది. కాస్ట్ చాలా లో కాస్టే, చాలా బాగున్నాయి కూడా. అలా కాదు, చూడండి ఇలా వస్తుంది. అది ఒక్కటుంటే ఇంకా 2 తీసుకునేదాన్ని. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటి అని అంటే, రీసెంట్ డేస్లో మేము జాతరకు వెళ్ళాము. 2 పార్ట్స్ ఆఫ్ ద వీడియోస్ అయితే మీకైతే మేము పోస్ట్ చేశాను. మీరందరూ చూసారు కదా. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఫ్రెండ్స్. చాలా థ్యాంక్ యూ, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటి అంటే, జాతరలో కొన్ని థింగ్స్ అయితే మేము పర్చేస్ చేసాము. కొన్ని చేసాము, ఎక్కువైతే కూడా చేయలేదు. ఆ కొన్ని ఏంటి అనేది నాకైతే మీతో షేర్ చేయాలి అని అనిపించింది. అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఓకే, అవేంటి అనేది ఇప్పుడైతే చూసేద్దాము. ఓకే, ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ నుంచే చూపిస్తాను. నేనైతే ఫస్ట్ టైం చూశాను, చాలా బాగా అనిపించాయి ఫ్రెండ్స్. ఆ బ్యాంగిల్స్ అయితే చూపిస్తాను. బ్యాంగిల్స్ అయితే ప్యాకింగ్ ఇలా ఉంది. ఓకే, ఇలా వస్తుంది బ్యాంగిల్స్ అనేవి. చాలా బాగున్నాయి కదా. మనకు ఇక్కడంతా ప్లెయిన్ వస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి ఒక రౌండ్గా వచ్చేసి గ్లిట్టర్ తోటైతే వేశారు ఫ్రెండ్స్. పైన ఒక కుందన్ ఉంది, నెక్స్ట్ చుట్టూ అంతా గ్లిట్టర్ ఉంది. ఇలా మనకు ఫ్లవర్ డిజైన్లో అయితే టోటల్గా మొత్తం అయితే ఉంది. ఓకే, వేసుకుంటే కూడా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అందుకనే నేను చూడగానే అయితే తీసేసుకున్నాను. మనము ఏదైనా అకేషన్కి కొంచెం స్పెషల్ బ్యాంగిల్స్ వేసుకోవాలి అని అనిపిస్తే ఓన్లీ ఇటొకటి అటొకటి వేసుకున్నా చాలా బాగుంటాయి. చూడండి కదా, చాలా బాగా అనిపించాయి. అందుకనే నేను కొంచెం కాస్ట్ అని అనిపించింది, అయినా కూడా తీసుకున్నాను. ఓకే, ఎలా అనిపించాయి? నాకైతే చాలా బాగా నచ్చాయి. చూడండి, ఇవి నేను తీసుకున్న ఫస్ట్ బ్యాంగిల్స్ అయితే. ఓకే, ఇలాంటి మోడల్లోనే పాపకు కూడా తీసుకున్నాను. సేమ్ అదే గోల్డే తీసుకుందాము అని అనిపించింది, కానీ నాకు గోల్డ్ కంటే ఈ మోడల్ బాగా అనిపించింది. ఓకే, చూడండి ఇలా ఉంది వైట్లో అయితే. కనిపిస్తుంది కదా క్లియర్గా. వైట్ వచ్చి ఓకే, అటు ఇటు కుందన్ వచ్చింది వైట్లో. మిడిల్లో వచ్చేసి ఒక స్మాల్ ఫ్లవర్ లాంటి రౌండ్ కుందన్ అయితే ఉంది. ఓకే, ఇది కూడా కొంచెం లూజే ఉంది పాపకి, అంటే పాప సైజు ఉండలేదు. సరే పెరిగే పిల్లే కదా అనేసి లూజ్ ఉన్నా కూడా తీసుకున్నాను. మనకు అవుట్ సైడ్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ హెవీ కాస్ట్ అని చెప్తారు కదా. ఇవి కూడా 2 వస్తాయి పెయిర్. ఓకే, మీకు ఇవి నచ్చాయా? ఇవి నచ్చాయా? నాకైతే పాప లాంటివి తీసుకుందామని అనిపించింది, కానీ నా సైజులో అనిపించలేదు. ఓకే, ఇవి టోటల్ 4 వచ్చేసి 250 పడ్డాయి ఫ్రెండ్స్. 300 చెప్పారు, ఇంకా నేను 250కి బార్గెయిన్ చేసి తీసుకున్నాను. ఓకే ఓకే, ఇంత వర్త్ పడుతుందో లేదో నాకైతే కామెంట్ చేయండి. నాకైతే బెటర్ అని అనిపించింది. మనకు అవుట్ సైడ్ ఒక్కొక్కటి ఒక పెయిర్ వచ్చేసి 200 అయినా లేనిది రాదు అని అనుకుంటున్నాను. రీసెంట్ టైంలో మేము నంద్యాల వెళ్ళాము, నేను సిస్టర్ వచ్చేసి. అక్కడ అంతే కాస్ట్ చెప్పారు, 250 ఆర్ ఆల్మోస్ట్ 150 ఆ రేంజ్లో అయితే చెప్పారు. ఇంకా 150 అయినా ఒక పెయిర్ వచ్చేసి మనకు 2 పెయిర్స్ వచ్చేసి 250కే వచ్చాయి కదా, సమ్ వాట్ బెటర్. ఓకే, అలాగా నేను తీసేసుకున్నాను. సో ఇవైతే మేము ఫస్ట్ డే అయితే తీసుకున్నాము. ఓకే, నెక్స్ట్ అయితే ఇంకా నేనేం తీసుకోవద్దు, ఓన్లీ ఇయర్ రింగ్సే తీసుకుందామని అయితే వెళ్ళాను ఫ్రెండ్స్. కానీ ఈ వైట్వి ఉన్నాయి చూడండి, అసలు చాలా బాగా అనిపించాయి. ఒక వీడియోలు కూడా మీరు ఆల్రెడీ చూసే ఉండింటారు. చూడండి ఎంత బాగున్నాయంటే, అసలు వీటి మిడిల్లో మనము ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకున్నాము అంటే సూపర్గా ఉంటాయి, చాలా బాగున్నాయి. ఓకే, ఇవి మనకు 8 వస్తాయి ఇలా.
ఇది కూడా ఫ్రెండ్స్ మనకు కలర్ షేడ్ కాదు. ఓకే. ఈ రౌండ్స్ వచ్చేసి కలర్ షేడ్ కాదు. చాలా బాగుంది మోడల్ అయితే. ఓకే. మీకు నచ్చిందో లేదో నాకైతే కామెంట్ చేయండి. ఓకే. ఇవైతే 8 వచ్చాయి. చూడండి ఇలా ఉంది. 8 వచ్చాయి. చాలా బాగున్నాయి ఈ బ్యాంగిల్స్ కూడా. ఓకే. ఇవి వచ్చేసి ఎంత పడిండొచ్చు గెస్ చేయండి. ఓకే. ఇవైతే 100 రూపీస్ పడ్డాయి. కానీ బెటర్. 100 రూపీస్‌కి 8 వచ్చాయి. ఇంత క్వాలిటీ అయితే నాకైతే బెటర్ అనే అనిపించింది. ఓకే. నెక్స్ట్ మనము ఔట్ సైడ్ వెళ్ళాము, ఏమన్నా పర్చేస్ చేస్తున్నాము అంటే ఫస్ట్ ఏం చూస్తారు లేడీస్. ఓకే. నేనైతే ఎక్కువ ఇయర్ రింగ్స్ చూస్తాను. ఎక్కువ నాకు ఇయర్ రింగ్స్ అంటే అసలు పిచ్చి ఫ్రెండ్స్. నా కబోర్డ్ అది అంటే థింగ్స్ పెట్టే కబోర్డ్ మీరు ఓపెన్ చేసినా కూడా ఎక్కువ ఇయర్ రింగ్స్ కనిపిస్తాయి. మా సిస్టర్ అదే అంటుంది, నీకు ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నా సరిపోవు అంటుంది. ఇంకా తన దగ్గర నుంచి కూడా లాగేసుకొని తెచ్చేసుకుంటాను నేనైతే. ఓకే. ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. చూడండి ఇది ఒక పెయిర్. అసలు మేము లాస్ట్ డే వెళ్ళినప్పుడు చాలా తీసుకోవాలనుకున్నాను. కానీ లాస్ట్ అయితే ఫ్రెండ్స్ అసలు ఎలా ఉంది అని అంటే నాకు లాస్ట్ డే వెళ్ళాలి, వీడియో చేయాలి అని అనుకున్నప్పుడు ఆ రోజు సడన్‌గా ఫుడ్ పాయిజన్ అయిపోయింది. స్టమక్ పెయిను. అసలు అందుకే లాస్ట్ డే వెళ్ళలేకపోయాము. అందుకే ఆ రోజుది వీడియో కూడా నేను పోస్ట్ చేయలేకపోయాను. లాస్ట్ డే చాలా బాగా జరుగుతుందంట. ఓకే. ఇంక తీసుకున్నాం కదా కొన్నైనా అని హ్యాపీ అయిపోయాను. చూడండి ఇలా వస్తుంది ఈ పెయిర్ అయితే. చాలా బాగుంది కదా. పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. శారీస్ మీదకైనా నెక్స్ట్ ఇలా సింపుల్ డ్రెస్సెస్ మీదకైనా చాలా బాగుంటుంది. ఈ ఇయర్ రింగ్స్ అనేవి నాకైతే చూడగానే నచ్చాయి. ఎంత ఉండొచ్చు గెస్ చేసి చెప్పండి. నేనైతే చెప్పను ఇయర్ రింగ్స్ కాస్ట్ అయితే. ఓకే. ఇదైతే నా ఇయర్ రింగ్స్ సెట్. నెక్స్ట్ నేనైతే ఇంకొక ఇయర్ రింగ్ తీసుకున్నాను. అంతే, ఇంకెక్కువ తీసుకోలేదు. చూడండి నెక్స్ట్ అయితే ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. బ్యాక్ సైడ్ మనకేం ఉండవు, ఇలా ఉండవు. కింద వచ్చేసి కొంచెం లావుగా చూడండి, సైడ్ నుంచి చూపిస్తాను. క్రాస్ ఓవెల్ షేప్లో అయితే వస్తుంది. ఇవి మీరు వెస్ట్రన్ వాటి మీదకి వేసుకున్నారు అంటే ఓన్లీ హైలైట్ ఆఫ్ ద థింగ్ అనేది ఇదే అవుతుంది. ఈ ఇయర్ రింగే అవుతుంది. అంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఇయర్ రింగ్ అయితే. ఈ డ్రెస్ మీదకి కూడా చాలా పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. కానీ నేను మీకు చూపించాలి అనేసి నేనైతే వెయిట్ చేయలేదు. చూడండి చాలా బాగున్నాయి కదా. గోల్డ్‌లో ఇప్పుడు చాలా బాగా ట్రెండ్ అవుతుంది ఈ ఇయర్ రింగ్స్ అనేవి. నేను ఒక 2 ఆర్ 3 ఇన్‌ఫ్లుయెన్సర్స్ చేసే వీడియోస్‌లో కూడా చూశాను. చాలా బాగుంది ఇయర్ రింగ్స్. ఓకే. ఈ 2 ఇయర్ రింగ్ సెట్స్ అయితే నేను తీసుకున్నాను. నెక్స్ట్ నాకొక బేబీ ఉంది కదా, దానికి కూడా తీసుకున్నాను. తనకొచ్చేసి ఫస్ట్ తనని తీసుకెళ్ళినప్పుడు ఒక సెట్ తీసుకున్నాను. చాలా చిన్నవి, చాలా బాగున్నాయి. సారీ మీకు దీని కాస్ట్ చెప్పలేదు. ఇది వచ్చేసి 30 రూపీస్ వచ్చింది ఫ్రెండ్స్. ఓకే. బెటరే కదా. నాకు కూడా చాలా బెటర్ అనిపించింది 30 రూపీస్ అంటే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పాప ఇయర్ రింగ్స్. ఓకే. ఇప్పుడు తన ఫేస్ చాలా చిన్నగా ఉంది. ఇయర్ రింగ్స్ అంటే ఇంత సైజులో పెట్టుకుంటే కూడా చాలా హెవీ అనిపిస్తుంది. అందుకని నేను పెద్ద పెద్దవైతే తీసుకోలేదు. చాలా సింపుల్ ఇయర్ రింగ్స్‌ని నేను పర్చేస్ చేశాను. చూడండి పైన ఒక స్టోన్ వస్తుంది. మిడిల్‌లో వచ్చేసి వైట్. ఓకే. చుట్టూ అంతా కూడా వైట్ స్టోన్స్. చాలా బాగున్నాయి. ఒకసారి పెట్టేది కూడా స్కూల్‌కి పంపించేసాను. చాలా బాగున్నాయి. ఓకే. ఇది కూడా 30 రూపీసే. మనకు ఓన్లీ బ్యాంగిల్స్ ఒక్కటే కొంచెం హెవీ కాస్ట్ పడ్డాయి. ఇంకా మిగతా అయితే ఏమంత కాస్ట్ అయితే ఏం లేవు ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్స్ తనకి తెలియకుండా నేను తీసుకున్నాను. ఇవి కూడా చాలా బాగున్నాయి. అసలు చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఒక వీడియోలో నేను పెట్టుకున్నానా అని అనుకుంటున్నారు. ఏదో ఒక వీడియోలో అయితే నేను వేర్ చేశాను. చూడండి ఈ ఇయర్ రింగ్ సెట్. సైడ్ అంతా పింక్ అండ్ గ్రీన్, కింద పర్ల్, పైన వైట్ స్టోన్. చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సింపుల్‌గా వేర్ చేయాలి అని అంటే ఇలాంటివి చాలా బాగుంటాయి. మీకు అవుట్ సైడ్ చిక్కుతాయి అంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఇది కూడా మనకు 30 రూపీసే. ఎక్కువేం పడలేదు. ఓకే. ఇంకా అవంతా ఇయర్ రింగ్స్ సెట్ అయిపోయాయి. కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ నేను మీషోలో చూసాను ఫ్రెండ్స్. సేమ్ ఇలాంటివే 2 ఆర్ 3 వచ్చేసి 150, 160 అలా ఉన్నాయి. ఓకే. చూడండి ఇవైతే తీసుకున్నాను.
ఓకే. ఇవి ఒక్కొక్కటి డీటెయిల్‌గా చూపిస్తాను. మీకు ఔట్ సైడ్ ఉన్నాయి అంటే ఇంత కాస్ట్‌లో ఉంటుంది అని నేను ఈ వీడియో చేస్తున్నాను. చూడండి ఇది మనము 1 మినిట్ నేను నార్మల్‌గా యూజ్ చేసే దానికి నెక్స్ట్ వీటికి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మీకు నేను చూపిస్తాను. నార్మల్‌గా అయితే నేను ఇలాంటి క్లిప్స్ యూజ్ చేస్తాను ప్లాస్టిక్‌వి. ఓకే. ఇవేంటి అనంటే మనకు ఇలా మనం పెట్టుకున్నప్పుడు కొంచెం మనకు టైట్‌గా నెక్స్ట్ ఇలా గుంజినట్లు అనిపిస్తుంది గదా! ఇలాంటివి యూజ్ చేయండి. నేను చూస్తున్నా కదా! అసలు తీసుకున్నప్పటి నుంచి అసలు మనకు గట్టిగా ఏం తగలట్లేదు. చాలా లూజ్‌గా ఎట్ ద టైమ్ మళ్ళీ స్టిఫ్‌గా కూడా ఉంది. లూజ్‌గా ఉన్నా కూడా దీన్ని మనం పెట్టడం లూజ్‌గా అయినా కూడా చూడండి ఇదైతే మనకు స్టీల్ కాదు. ఓకే. అలా అని చెప్పి ప్లాస్టిక్ కూడా కాదు. కింద పడితే పగలట్లేదు. ఇదైతే మనకు కింద పడితే పగిలిపోతుంది కదా! ఇదైతే అలా లేదు. కొంచెం లైట్‌గా వుడ్ అయితే కలిసింది. ఓకే. చాలా బావుంది ఫ్రెండ్స్. అందుకే నేను ఇలాంటివి 2 తీసేసుకున్నాను. పాప కూడా ఉంది గదా అనేసి. ఓకే. ఈ 2 మోడల్స్ అయితే నేను తీసుకున్నాను. అసలు గట్టిగా ఏం కుచ్చుకోవట్లేదు. ఒకవేళ మీకు ఔట్‌సైడ్ ఇలాంటివి చిక్కుతాయంటే ఒక్కసారి మీరు వేర్ చేసి చూడండి. చాలా కంఫర్టబుల్‌గా అనిపిస్తాయి. మనం ఇంట్లో ఉన్నాము అనంటే హెయిర్‌ని ఎలా పెట్టేస్తాం, కొప్పు చుట్టి పైకి పెట్టేసి ఇలాంటి క్లిప్స్ పెట్టేస్తాం కదా! చాలా కంఫర్టబుల్‌గా ఉన్నాయి. యూజ్ చేయాలి అనుకుంటే ఇలాంటివి యూజ్ చేయండి. ఇలాంటివైతే నేను రికమెండ్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ ఏమన్నా మనం ఔట్ సైడ్ వెళ్తున్నాము, నైట్ ఏమన్నా ఫంక్షన్స్‌కి అలా వెళ్తున్నాము అంటే చూడండి ఇలాంటి పర్ల్స్ ఉన్నవి అయితే చాలా సింపుల్‌గా ఉంటాయి. చాలా బాగా ఎలిగెంట్ అవుతాయి. చాలా బాగా అనిపించింది. ఒకసారి అయితే వేర్ చేశాను. చూడండి ఇలా ఉంది ఇదైతే. చూడండి ఇలా వస్తుంది. ఓకే. మనకు ఓపెన్ కూడా చాలా బాగా ఎక్కువ ఓపెన్ అవుతుంది. అంటే అంత చిన్నగా లేదు, అంత పెద్దగా లేదు. మిడిల్‌గా అయితే ఉంది క్లిప్ కూడా. ఓకే. ఎంతనుకుంటున్నారు కాస్ట్? చాలా లో కాస్టే. చాలా బాగున్నాయి కూడా. ఒక్కొక్కటి 30 రూపీసే. ఓకే. ఇది 30 రూపీసే. ఇంకా మనకివి కింద పడితే కూడా పగలవు. ఓకే. ఇది కూడా 30 రూపీసే. 30 రూపీస్‌కి ఇదొచ్చింది అంటే చాలా గ్రేటే. కానీ నేను మోసపోయాను ఫ్రెండ్స్. అది ఏంటి అనంటే ఇది 30 రూపీస్‌కి నేను తీసుకున్నాను ఒక షాప్‌లో. ఇంకా వస్తున్నాము నేను, మా హస్బెండ్, పిల్లలు. ఇంకా ముందుకొస్తుంటే అక్కడ ఏమైంది అనంటే 20 రూపీస్ షాప్ ఒకటి పెట్టారు. దాంట్లో మనం ఏది పర్చేజ్ చేసినా 20 రూపీసే అంట. దాంట్లో ఇది ఉంది ఫ్రెండ్స్ 20 రూపీసే అని. ఓహ్ మై గాడ్! అక్కడికి, ఇక్కడికి ఒక 10 ఫీట్ ఉంటుంది అంతే డిస్టెన్సు. అంత దగ్గరికే చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది అంటే 30 రూపీస్ పెట్టి తీసుకున్నాను. కానీ అక్కడ 20 రూపీస్‌కే ఇస్తున్నారు. సరే ఇంగ తీసుకున్నాం గదా! ఏం చేయలేమనేసి నేనైతే ఏం చేయలేదు. ఇంగ తీసుకున్నాను కాబట్టి తెచ్చుకున్నాను. ఓకే. ఇంకా లాస్ట్ ఐటెమ్ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఓకే. నేనున్న ఈ కొంచెం స్పేస్‌ని కొంచెం డెకరేట్ చేద్దాము అనేసి నేనైతే దీన్ని తీసుకున్నాను. నెక్స్ట్ ఇంట్లో మనకు మెయిన్ అంటే హాల్‌లో పెట్టాలి అనన్నా కూడా చాలా బావుంటాయి ఇవైతే. చూడండి. చూడండి చూపిస్తున్నాను. ఇలా 2 లైట్స్ అయితే వస్తున్నాయి. చూడండి 2 వస్తాయి ఇలా అయితే. ఇలా కలర్స్ అయితే చాలా మంచి కలర్స్ అయితే నేను పిక్ చేసుకున్నాను. చూడండి ఇలా ఉంది కదా! దీంట్లో ఏమనుకుంటున్నారు? ఓన్లీ మీరు ఇలా బబుల్ పేపర్స్ నెక్స్ట్ ఇలానే అనుకుంటున్నారా? అలా కాదు. చూడండి ఇలా లైట్ కూడా వస్తుంది. కూడా చాలా లో ప్రైస్‌లో అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఓకే. చూడండి. ఇలా అయితే వస్తుంది. మనకు దీవాళికి పెట్టుకోవాలి అనన్నా కూడా చాలా బావుంది. మా హస్బెండ్ ఒప్పుకోనుంటే ఇంకా 2 తీసుకునేదాన్ని. అంత బాగా అనిపిచ్చాయి. చూడండి ఎలా ఉంది? కలర్స్ బావున్నాయి గదా! చాలా బావున్నాయి. పింక్ తీసుకుందాము అని అనుకుంటే పింక్‌లో లోపలుండే ఫ్లవర్ అనేది కరెక్ట్‌గా సెట్ కాలేదు. అందుకే గ్రీన్ అండ్ ఇలా వైలెట్ కలర్ అయితే తీసుకున్నాను. ఓకే. చాలా బావున్నాయి కదా! నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇంకా నెక్స్ట్ మన వీడియోస్ అన్నీ ఇవి పెట్టే తీస్తున్నాను. కొంచెం కొత్తగా డెకరేట్ కూడా చేస్తున్నాను. ఓకే. ఇవి ఎలా అనిపిచ్చాయి? బావున్నాయా? ఈ 2 పెయిర్ వచ్చేసి ఎంత అనుకుంటున్నారు కాస్ట్? ఒక్కసారి నేను ఆ కాస్ట్ ఎంత అనేది రివీల్ చేయకముందు మీకు ఒకవేళ తెలిసుంటే మీరు ఒకవేళ పర్చేజ్ చేసుంటే నాకైతే కామెంట్ చేయండి. ఈ 2 వచ్చేసి మనకు ఓన్లీ 100 రూపీసే. ఓకే. 100 రూపీస్‌కి నేను ఈ 2నైతే తీసుకున్నాను. చాలా బావున్నాయి. ఇలా పట్టుకుంటే గూడా కొంచెం బాగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కలర్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండవు. అది కూడా లైట్స్ అంటే నాకైతే చాలా ఇష్టం. మా పిల్లలకి ఇచ్చాను అనంటే ఒక రోజులోనే వీటన్నిటిని పగలగొట్టి
వీటిని తీసి అవి ఎట్లెట్లా చేశారు అని అయితే ట్రయల్ చేసేస్తారు మా పిల్లలైతే. అందుకే వాళ్ళు లేనప్పుడే వీడియో అయితే చేస్తున్నాను. ఓకే, ఎలా అనిపించాయి, బాగున్నాయో లేదో నాకైతే కామెంట్ చేయండి. ఇక్కడే పెట్టేద్దాం ఇప్పుడే. చూడండి అలా పెట్టేశాను. చాలా కొత్తగా ఉంది కదా, మన కొంచెం లుక్ అయితే చేంజ్ అయిపోయింది మన ఫ్రేమ్‌లో. ఓకే, అలా చేంజ్ అయిందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను తీసుకున్న థింగ్స్ అన్నీ కూడా మీకు నచ్చాయో లేదో నాకైతే కామెంట్ చేయండి. మీకైతే నచ్చాయి అని అనుకుంటున్నాను. నాకు కూడా చాలా బాగా నచ్చాయి. ఓకే, ఇంకా నేను మిమ్మల్ని దీని ప్రైస్ ఎంత గెస్ చేయండి అన్నాను కదా. ఓకే, దీని ప్రైస్ అయితే చెప్తాను. దీని ప్రైస్ అయితే 50 రూపీస్ పడింది. అవన్నీ కూడా 30 రూపీస్ పడ్డాయి. చిన్న ఇయర్ రింగ్స్. ఇదైతే క్వాలిటీ కొంచెం బాగుంది. ఓకే, మెటల్ది కదా, చాలా బాగా వచ్చింది క్వాలిటీ. ఈ కలర్ కాంబినేషన్ కూడా చూసారా, చాలా బాగుంటుంది వేసుకుంటే కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇంతసేపు నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ చూసారు. మీ వాల్యుబుల్ టైంని అయితే నాకు ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.